హాయ్ హలో అందరికి నమస్తే. టైటిల్ చూశారు కదా, జగన్ ఫ్యాన్స్ తలదించుకునేటువంటి వార్త రాసిన సాక్షి పత్రిక. ఇక వచ్చే ఎన్నికల్లో ఈసారి 11 అయినా వచ్చినాయి, ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు అనేటువంటి అంశానికి సంబంధించి ఈ న్యూట్రల్ జర్నలిజం చేస్తామని చెప్పేటువంటి ఉన్నట్టుగా చెప్తామనేటువంటి ఒక ముసుగేసుకొని కొంతమంది మేధావులు ఉంటారు కదా, ఆ మేధావులు ఈ అంశానికి సంబంధించి చేసినటువంటి విశ్లేషణ, దానికి సంబంధించి ఒక మిత్రుడు ఆ వీడియో చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది. సో ఈ వీడియో చూసిన తర్వాత ఆ వ్యక్తి ఎవరో మీకు అర్థమైపోతుంది. నేను మళ్ళీ ఆ వ్యక్తి పేరు చెప్పి మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తారని ఆ వ్యక్తి ఫీల్ అయిపోయి ప్రత్యేకించి పేరు చెప్పాల్సినంత గొప్ప వ్యక్తులేం కాదు వాళ్ళు. ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ఒక తప్పు జరిగినప్పుడు వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళ మీదకి ఇది రాకుండా దాన్ని డైవర్ట్ చేయడం కోసమని అందులో ఉన్నటువంటి చిన్న పాయింట్ను పెద్దగా చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఆ అద్భుతమైనటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇది. విషయం ఏంటంటే, ఇక్కడ నా చావుకు కారణం టీడీపీ నేతలే అని చెప్పి ఒక వార్త రావడం జరిగింది. కాల్మని ఆగడాలకు బలైన కాపు మహిళ, పురుల మందు తాగిన ఈ పూరి శేషమ్మ. ఓకే, ఇక్కడ టీడీపీ నేతల టార్చర్ తట్టుకోలేకపోతున్న 2 లక్షల రూపాయలు తీసుకొని అందులో 1,30,000 తిరిగి ఇచ్చేశా. అయినా రోజు ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు, చెల్లిస్తానన్నా వినడం లేదు, తీవ్రంగా వేధిస్తున్నారు. సెల్ఫీ వీడియో తీసుకుంటూ కాపు మహిళ బలల్మరణానికి ప్రయత్నం చేసింది. సో ఆ వీడియోకి సంబంధించి కూడా మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు. ఈ మహిళ ఓకే, అంటే ఎంత బాధ ఉంటే, ఎంత నరకం అనుభవించుంటే, ఎన్ని కష్టాలు ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఒకసారి ఆలోచన చేయండి కదా. మరి ఆ అంశానికి సంబంధించి ఇంకా ఈమెలాగా ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఈ అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు అధికారం ఉంది కానీ అహంకారంతో ఎవరినైనా బాధ పెడతా ఉన్నారా? మరి ఈమె ఎవరైతే పేర్లు చెప్పిందో, ఈ కల్లూరి సీను టీడీపీ పార్టీ మండల కన్వీనర్, పత్తిపాడు నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తులు. అంటే ఇక్కడ గుంటూరు రూరల్ మండలానికి సంబంధించి వెంకలయపాలెంకి చెందినటువంటి శేషమ్మ, ఈమె ఆ ప్రాంతానికి చెందినటువంటి, అంటే పత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బుల్లి రామాంజనేయులు గారికి కల్లూరు సీన్ అనేటువంటి వ్యక్తి సన్నిహితుడని వాటికి సంబంధించినటువంటి ఫోటోలు, వివరాలన్నీ కూడా బహిర్గతమైన బయటకు వచ్చినాయి. సో ఇంత జరుగుతున్నప్పుడు మరి ఈమెకి ఏమైనా న్యాయం జరిగిందా? వాళ్ళ పేర్లు చెప్పింది కదా, వాళ్ళ మీద కేసు పెట్టారా, అరెస్ట్ చేశారా లేదా, ఇంకా ఏమైనా ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయా, కాల్మని పేరుతో ఇబ్బంది పెడుతున్నారా అనేది ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒకే ఒక్క లైన్, ఆ లైన్ ఏంటయ్యా అంటే ఇదే లైన్ వాళ్ళు పట్టుకుంది, ఇది బలైన కాపు మహిళ. ఇక్కడ ఎట్లా పెడతారు కాపు మహిళని? సిగ్గు శరం ఏం లేదా? ఇదొక్కటి ఆ కాపు మహిళ అన్నది చూసిన తర్వాత వైసీపీ ఫ్యాన్స్ నియోజకవర్గాలలో తలదించుకుంటున్నారంట. ప్రజలు కూడా తరిమి కొట్టే పరిస్థితి వచ్చిందంట. వాళ్ళు కూడా కరాఖండిగా చెప్పారంట, ఇలాంటివి రాస్తే మాకు నచ్చదు, మానేయండి, మర్యాద పోతా ఉంది, ఈ 11 సీట్లు కూడా రావు మనకి వచ్చేస్తారని చెప్పారంట వాళ్ళు. నిజంగా కనుక అట్లా ఎవరైనా ఈ వార్త రాయడం వల్ల ఇది తలదించుకునే పని అయితే, ఆమె పురుగుల మందు తాగి చనిపోవడం వల్ల మరి ఇది జరుగుతుంది కదా, అన్యాయం అని వార్త రాస్తారు కదా, ఇది ఇట్లా వార్త రాయడమే తప్పు అయితే, తలదించుకునే పరిస్థితి మాకుంది అని చెప్పారు ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా జరిగింది సార్, నిజంగా తలదించుకుంటున్నాం, ప్రజలు చీదరించుకుంటున్నారు, 11 సీట్లు రావు మాకు వచ్చేసారని ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే, ఇక్కడ కాపు మహిళ అనేది ప్రాబ్లం అయిందంట. ఓకే, ఇప్పుడు ఈ కులం ప్రస్తావన అంటే చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, కొన్ని వేలలో చెప్పుకోవచ్చు మనం. కొన్ని చూస్తే కాపు కులాన్ని చూసైనా నాకు ఓటు వేయండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొన్ని 100 సార్లు అన్నాడు. మరి అప్పుడు తలదించుకునే పని రాలేదా? కులాన్ని వాడుకొని ఓట్లు అడగడం కరెక్ట్ కాదని మనం ఎందుకు చెప్పలేదు? మరి వాళ్ళకెన్ని సీట్లు రావాలి? కుల ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి తలదించుకునే పని కాదు అది. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దళితుడు డాక్టర్ సుధాకర్ అని దళిత కులాన్ని వాడి మనం ప్రభుత్వాన్ని బ్లేమ్ చేశాం. ఆ వ్యక్తి అంతకుముందు ఏం మాట్లాడిండో అనే విషయాన్ని పక్కన పెట్టి రాజకీయంగా లబ్ధి పొందడం కోసం దళిత అనేటువంటి పదాన్ని వాడినాం. మరి అప్పుడు తలదించుకునేటువంటి పని కాదా అది? దాని కారణంగా వాళ్ళకి ఎన్ని సీట్లు రావాలి? అంటే అప్పుడు ప్రజలు చీదరించుకోలేదా వాళ్ళని? ఆ చీదరించుకున్నారు, బాధపడుతున్నారు అని చెప్పి దాని గురించి మనం ఏమైనా మాట్లాడామా? మొన్న కూడా నర్సీపట్నం పోతుంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి పోతా ఉంటే బోర్డులు పెట్టినాం కదా మనం.
దళితుని అవమానించినటువంటి జగన్ మళ్ళీ ఎట్లా వస్తామని చెప్పి గో బ్యాక్ అన్నారని చెప్పి దళితుల్ని వాడుకున్నాం కదా. మళ్ళీ ఇదే మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారని చెప్పి కులాన్ని కూడా కించపరుస్తూ ఉన్నాం కదా. అప్పుడు తలదించుకునేటువంటి పని కాదా అది? తలదించుకునే వార్త కాదా అది? తలదించుకునే మాటలు మాట్లాడలేదా వాళ్ళు? దాని గురించి మనం ఎందుకు రాయలేదు? ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? లేదు. మన కులాన్ని వెనకదొక్కేస్తూ ఉన్నారు, మనమంతా ఏకం కావాలి, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవకుండా చూడాలి అని చెప్పి కుల సంఘాలు మీటింగులు పెట్టుకొని మాట్లాడితే ఆహా ఓహో అని అద్భుతాలని చెప్పి చెప్తున్నాం కదా మనం. అప్పుడు కుల ప్రస్తావన ఎందుకు అయ్యాని మనం ఎందుకు మాట్లాడలేదు? లేదు. మనం పాడేలు కూడా మోసినాం కదా, మన కులాన్ని అనగదొక్కిస్తున్నారు అని చెప్పి ఆ కులాల ప్రస్తావన తీసుకొచ్చి రాజకీయాలు చేసి రాజకీయంగా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేయలేదా మనం? టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక లీడర్ తునిలో జరిగినటువంటి ఘటన అది తలదించుకునేటువంటి వార్త కాదా? దాని గురించి మనం రాసామా? మళ్ళీ రివర్స్లో స్క్రిప్ట్లు చేసి పెడతా ఉన్నాం కదా, ఇది తలదించుకునే వార్తల బాబు అని చెప్పి మనం ఏమైనా చెప్పామా? దాని గురించి మనం చెప్పాం. టీడీపీ పార్టీ లీడర్లు, టీడీపీ పార్టీ యొక్క బీఫాములు తీసుకొని పోటీ చేసినటువంటి వ్యక్తులు కల్తీ మద్యం తయారు చేస్తే అనేక మంది ప్రాణాలు కోల్పోతే ఇది తలదించుకునేటువంటి వార్త అని చెప్పి మనం ఎక్కడైనా చెప్పామా? చెప్పలేదు. మనం అది చెప్పాము, ఎందుకంటే దానివల్ల డ్యామేజ్ అవుతుంది కాబట్టి. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కూడా కల్తీ జరిగిందో లేదో తెలియకుండానే కల్తీ జరిగిందని చెప్పి అపవిత్రం చేసినటువంటి క్రమంలో మరి తలదించుకునేటువంటి వార్త కాదా? దాని గురించి మనం చెప్పామా? చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి తొక్కిసలాట జరిగితే తలదించుకునే పని ఇది అని చెప్పి మనం చెప్పామా? చెప్పలేదు. ఇందులో ప్రతిదీ కూడా కులానికి సంబంధించి అనుకోండి, తలదించుకునేటువంటి వార్తలు ఎన్ని ఉన్నా అనుకోండి, దాని గురించి మనం చెప్పలేదు. డైవర్ట్ చేసే క్రమంలో ఈ న్యూట్రల్ జర్నలిజం ముసుగులో వేరే రకంగా దాన్ని చెప్పే ప్రయత్నం. ఇట్లా కాపు మహిళ అని ఎట్లా రాస్తావు, ఇంత నీచానికి దిగజారుతారు అనుకోలేదని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎన్ని మాటలు చాలా ఉన్నాయి చెప్పాలంటే. బైబిల్ పట్టుకున్నారని చెప్పి, జగన్మోహన్ రెడ్డి తిరుపతి పోతే ఈ రకంగా ఉండాలని చెప్పి, అక్షంతలు కింద జల్లాడని చెప్పి, నీ కులం అది నా కులం ఇది, ఇట్లా కులాల ప్రస్తావన ఎన్నిసార్లు తెచ్చి రాజకీయంగా లబ్ధి పొందలేదు మీరు? అప్పుడు తలదించుకోనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఆ అంశానికి సంబంధించి రాస్తే ఇక్కడ మీకు కాపు మాత్రమే కనపడుతుంది, కానీ ఆ మహిళ యొక్క కష్టం, ఆ మహిళ యొక్క మరణం ఎందుకు ఏమిటనేది మాత్రం మీకు కనిపించట్లేదా? ఇది తలదించుకునేటువంటి వార్తనా? మన పత్రికల్లో మన ఛానల్లో ఎన్ని రాసాము, ఎన్ని డిబేట్లు పెట్టాము, ఎన్నిసార్లు కులాలను మతాలను కించపరుస్తూ ఎన్ని విశ్లేషణలు చేశామో అప్పుడు తలదించుకునేటువంటి వార్తలు కాదా అవి? కనీసం 10లో ఒకటైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు నిజాలు చెప్పే ప్రయత్నం చేయాలి. వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తే జర్నలిజానికి ఒక విలువ ఉంటుంది. అంతే తప్ప ప్రతిదీ కులాలు మతాలు అంటగట్టేసి అందులో తప్పులు వెతికి చిన్న లైన్ ఇదంతా వదిలేసి అదొక్క లైన్ పట్టుకొని మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇంకా ఎంత గొప్ప మేధావులో అర్థం చేసుకొని.